నేను మీ అనుష. ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేయబోతున్న రెసిపీ ఏంటంటే మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రై. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే ఫ్రై. మనకు 20 మినిట్స్లో ఈ ఫ్రై అయిపోతుంది. సూపర్ సింపుల్ అండ్ సూపర్ ఎమ్మీ. ఇది మన మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రైని ఎలా చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్ అండి, ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని వాటిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ గార్లిక్ అండి, నేను ఇక్కడ 8 క్లావ్స్ తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్. చిల్లీ పౌడర్, ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్. టర్మరిక్ పౌడర్, ఇది 1/4 టీ స్పూన్. సాల్ట్ యాజ్ పర్ ది టేస్ట్. చాప్డ్ కొరియాండర్ అండి కొద్దిగా. అలాగే కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు మనం మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ మనం గార్లిక్ వేసుకుందాం. ఇందులోకి గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాం. ఆనియన్ వేసి ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, సో దట్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మన మష్రూమ్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం వీటిని. నెక్స్ట్ మనం మష్రూమ్లకు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్స్లోకి వేసుకుందాం కదా, కొద్దిగా వేసుకుందాం. నెక్స్ట్ పసుపు కూడా వేసేద్దాం. 1/4 టీ స్పూన్ పసుపు తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి బాగా కలుపుకుందాం. చూసారా, మష్రూమ్స్లో చాలా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్తోనే మన మష్రూమ్ బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ మనం లిడ్ వేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం మష్రూమ్స్ని. 10 మినిట్స్ తర్వాత మన మష్రూమ్ బాగా ఫ్రై అయిపోయిందండి, ఉడికిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం కారం వేసాక. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేస్తున్నా. పెప్పర్ పౌడర్ వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ సాట్ చేసుకుందాం. పెప్పర్లో అలా 2 మినిట్స్ సాట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాం. కలిపేసుకుందాం ఒకసారి కొత్తిమీర వేసేసాక. అంతేనండి, మన సింపుల్ మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రై రెడీ అయిపోయింది. జస్ట్ 20 మినిట్స్లో మనం ఈ ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఫ్రై చేసుకోవడం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
సో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.